చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా హీరోయిన్స్ ఈవెంట్స్ లో తలుక్కుమని మెరుస్తారు. అవసరమైతే 4 స్టెప్పులేసి హుషారెత్తిస్తారు. కానీ పక్కింటమ్మాయి అనుపమ పరమేశ్వరన్ పరదా సినిమాను ఓన్ చేసేసుకుంది. 2 నెలల నుంచి ప్రమోషన్స్ బాధ్యతని తనపైనే వేసుకుంది. రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో ఎందుకు ఇమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంది? అనుపమ లీడ్ రోల్ పోషించిన తొలి లేడీ ఓరియంటెడ్ మూవీ పరద 22న థియేటర్స్ లోకి వస్తోంది. సినిమా బండి శుభం తీసిన ప్రవీణ్ కండ్రేగుల దర్శకుడు. సినిమాకు సంబంధించిన ప్రతి ఈవెంట్ లోనూ పాల్గొని సినిమాకు హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది అనుపమ. పరదాకు సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా అనుపమ ఉండాల్సిందే. విజయవాడలో జరిగిన ఈవెంట్ లో అనుపమ మాట్లాడుతూ ఒక అమ్మాయి సినిమా చేసి ముందుకు రావడం అంత ఈజీ కాదంటూ కన్నీరు పెట్టుకుంది. సినిమా చేయడం కంటే దాన్ని రిలీజ్ చేయడానికి ఎక్కువ కష్టపడాల్సొస్తోందని చెప్పుకొచ్చింది. తన సినిమాల్లో సగం తనకే నచ్చవని విమర్శిస్తూ ఉంటారని, కానీ పరదాలో తాను విమర్శించడానికి ఏమీ లేదంటూ సినిమాపై పూర్తి నమ్మకంతో ఉంది అనుపమ. పరదా సినిమాను అనుపమ ఓన్ చేసుకుంది. థీమ్ ఆఫ్ పరదా సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో అనుపమ చిన్న సినిమా రిలీజ్ కష్టాలు ఎలా ఉంటాయో చెప్పుకొచ్చింది. పరదా సినిమాలో ఒక హీరోయిన్ గా కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, టెక్నీషియన్ గా మారిపోయింది అనుపమ. టిల్లు స్క్వేర్ లో గ్లామర్ రోల్ చేసిన అనుపమ యథార్థ సంఘటనల ఆధారంగా తీసుకుని తీసిన పరదాలో డీ గ్లామరైజ్డ్ రోల్లో కనిపిస్తోంది. సినిమాకు హైప్ తీసుకురావడానికి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు తనకు మంచి ఫ్రెండ్ అయిన రామ్ ను తీసుకొచ్చింది. వరుస ఇంటర్వ్యూస్, ఈవెంట్ తో బిజీగా గడిపేస్తోంది. ఒక రకంగా సినిమాలో నటించిన వర్కింగ్ డేస్ కంటే ప్రమోషన్స్ కు ఇచ్చిన డేట్సే ఎక్కువ.